విశాఖపట్నం చేరుకుంటా ఉన్నారు. విశాఖపట్నం నగరంలో ప్రజలు చాలా పెద్ద ఎత్తున తరలిస్తూ ఉన్నారు. సంపన్నులు తినే సన్నబియ్యం ప్రతి పేదవాడు తినాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా తెల్ల రేషన్ కార్డు ఇవ్వనున్నట్లు వీర్లపల్లి శంకరయ్య చెప్పారు. పేదలకు కూడు గూడు నీడ కల్పించాలన్న సంకల్పంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పారు. దేశమంతా ఏకతాటిపై ఉండేందుకు రాహుల్ గాంధీ వేలాది కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర చేపట్టి దేశానికి ఒక దిక్చూసిగా నిలిచారని ఎమ్మెల్యే శంకర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. రేషన్ కార్డు లేని కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కుటుంబంలో సభ్యుల సంఖ్య కూడా పెరిగింది. సభ్యుల సంఖ్య నమోదు చేసుకుంటూ అర్హత కలిగిన ప్రతి ఒక్క పేద కుటుంబాలకు రేషన్ కార్డులు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ అర్హత కలిగి ఉంటే రేషన్ కార్డు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇవాళ నేను గ్రామాలలో ప్రతి ఒక్కరికి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ రేషన్ కార్డు ధనవంతులు తినే బియ్యం పేదవాళ్ళు కూడా తినాలనే ఒక ఆలోచనతోని ఆర్థికంగా భారం అయినప్పటికీ